తనూజ మీ దగ్గరికే వచ్చి అన్న, అక్క అని మిమ్మల్ని పిలిచి బీబీ జోడీకి నన్ను కళ్యాణ్‌తో రమ్మంటున్నారు. వెళ్ళమంటారా? అని అడిగితే మీరేం చెప్తారు? అది కామెంట్ చేయండి. వెళ్ళండి, వెళ్ళొద్దు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. తనూజ గాని, కళ్యాణ్ గాని వెళ్ళి కామెంట్స్ చూస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ జోడీ గురించి? వాళ్ళ జోడీ బీబీ జోడీకి వెళ్ళాలనుకుంటున్నారా వద్దా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తనూజ బీబీ జోడీలో కళ్యాణ్‌తో వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి, వెళ్ళకూడదు. వెళ్ళొద్దు. రెండిట్లో ఒక్కటి తనూజ మిమ్మల్ని అడుగుతుంది అనుకోండి, మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 9 ముగిసినప్పటి నుంచి కూడా ఆ సీజన్కి సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ చుట్టూ జరుగుతున్న వివాదాలు, అలాగే వారి మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది. మాట్లాడుకుంటూనే ఉన్నారు, డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా తనూజ అండ్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి వివాదం, వారిద్దరి పిఆర్ టీమ్స్ మధ్య జరిగేటువంటి ఒప్పందాలు, అలాగే తనూజ బీబీ జోడీ షోకి రాకపోవడం గల కారణాల గురించి ఆసక్తికరమైనటువంటి చర్యలు, డిస్కషన్స్ బయటకు వచ్చాయి. ఈ వివాదం వెనక పిఆర్ ఏజెన్సీల యొక్క పాత్రిక చాలా కీలకంగా ఉంది అంటున్నారు విశ్లేషకులు. పిఆర్ ఏజెన్సీలు కేవలం ఒక వ్యాపార దృక్పథంతో పనిచేస్తాయి. ఆబ్వియస్లీ ఒక కంటెస్టెంట్ని ప్రమోట్ చేస్తూనే ప్రత్యర్థి కంటెస్టెంట్ని నెగిటివ్ చేయడానికి వారు వెనకాడే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలోనే తనూజని నెగిటివ్ చేయడానికి కళ్యాణ్ పిఆర్ టీము కళ్యాణ్ని తక్కువ చేసి చూపించడానికి తనూజ పిఆర్ టీం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. చిత్రం అంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఇద్దరు కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి పిఆర్ వ్యక్తులు బయట కలిసి ఉండడమే కాకుండా వారి మధ్య ఒక అవగాహన కూడా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం వారి మధ్య తీవ్రమైనటువంటి శత్రుత్వం ఉన్నట్టు చిత్రించబడుతుంది. దీనివల్ల ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య పెద్ద యుద్ధం నడుస్తుంది. ఈ పిఆర్ టీమ్స్ తమ వ్యాపారం కోసం చేసినటువంటి ప్రయత్నాల వల్ల చివరికి నష్టపోయింది మాత్రం కంటెస్టెంట్లే, డౌటే లేదు దాంట్లో. ఒకరినొకరు నెగిటివ్ చేసుకోవడం ద్వారా అటు తనూజకి ఇటు కళ్యాణ్కి బయట ఇమేజ్ పరంగా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా తనూజ ఈ విషయంలో చాలా తీవ్రంగా ప్రభావితం అయ్యారు. ఆమెని సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ట్రోల్ చేయడం, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచడం ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం తనూజ బీబీ జోడీ షోలో పాల్గొనట్లేదనే తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణంగా ఆమె తన ఆత్మగౌరవానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అంటున్నారు తనూజ అభిమానులు. జోలో జరిగినటువంటి నెగిటివిటీల్లో ఆమె చాలా డిసప్పాయింట్ అయ్యారని, ఒకవైపు స్టార్ మా టీం తన ఫుటేజ్ని ఎలా కావాలంటే అలా వాడుకోవడం, ఇంకోవైపు పిఆర్ టీమ్స్ చేసినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ తనని మానసికంగా తనని ఇబ్బంది పెట్టాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ అదే వాతావరణంలోకి వెళ్ళడం లేదా తనని నెగిటివ్ చేసినటువంటి వ్యక్తులతో కలిసి స్టేజ్ పంచుకోవడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదంటున్నారు. బీబీ జోడీ లాంటి ఒక పెద్ద ఆఫర్ వచ్చినా అందుకే ఆమె తన గౌరవం కోసం దాన్ని వదులుకోవడానికి ఆమె మొగ్గు చూపిస్తున్నారు అంటున్నారు. కళ్యాణ్ విషయంలో కూడా ఇదే తరహా చర్చ అయితే నడుస్తుంది. అతను కూడా ఈ షోకి రాకపోవచ్చు అనేది వినిపిస్తే, అండ్ ఆల్సో ఈజ్ నాట్ ఏ డాన్సర్ కాబట్టి. తనూజ కళ్యాణ్ అభిమానుల మధ్య ఇప్పటికే సోషల్ మీడియాలో మాటల యుద్ధం అనేది నాన్ స్టాప్గా సాగుతుంది. ఒకరు లైవ్లోకి వస్తే ఇంకొకరు అభిమానులు వెళ్ళి అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. కళ్యాణ్ వస్తే తనూజ ఫ్యాన్స్, తనూజ వస్తే కళ్యాణ్ ఫ్యాన్స్ లైవ్లో వచ్చినప్పుడు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇద్దరు కలిసి ఏ ప్రోగ్రాంలోనూ కనిపించకపోవడమే బెస్ట్ ఆప్షన్, ఒపీనియన్ అని వీళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివాదం వల్ల కలిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇద్దరు కూడా తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తూనే ఇలాంటి డెసిషన్స్ని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? తనూజ బీబీ జోడీలోకి రావాలి, రావద్దు, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.